హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు నా స్పెషల్ వెడ్డింగ్ సెట్ ఒకటి చూపించబోతున్నానండి. లో వెయిట్లో ఒక హెవీ వెయిట్ చేసే ఆర్నమెంట్ని కొంచెం లో వెయిట్లో అడ్జస్ట్ చేసి అందుబాటు బడ్జెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈ సెట్ ఏదైతే ఉందో పూర్తిగా ట్రెడిషనల్ డైస్ అండ్ నక్షీతో తయారు చేయబడ్డ ఎక్స్ట్రాడినరీ హారం అని చెప్పాలండి. మంచి వెడ్డింగ్ డిజైనర్ పీస్. ఒక ట్రెడిషనల్ నక్షీ ఐటమ్ని ఆ టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో ఆ పాలిష్లో ధరించాలన్న టేస్ట్ ఉన్న వాళ్ళ కోసం, అంటే ఇప్పుడు దాదాపుగా బంగారం పాలిష్ మీద అభిరుచులు మారుతూ వచ్చినాయండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ యాంటిక్ స్టైల్ అనేది గత 10 ఏళ్ళుగా బాగా మగవాళ్ళకి ఇష్టమైన ఒక టైప్ ఆఫ్ ఫినిష్ కింద నడుస్తూ ఉంది. అఫ్కోర్స్ ఇది చాలా ఓల్డ్ ఫినిషేనండి. టెంపుల్ స్టైల్కి అప్పట్లో టెక్నాలజీ లేక ఎల్లో గోల్డ్కి పూర్తిగా ఎల్లో పాలిష్ తీసుకురాలేక కొంత డల్ పాలిష్లో అలా ఉండిపోయాయి. అదే ఫినిషింగ్లో నడిచేయి ఒక తరంలో. ఆ తర్వాత టెక్నాలజీ పెరుగుతూ హై పాలిష్ ఇవ్వటం, మంచి ఎల్లోనెస్ తీసుకురావటం, న్యాచురల్ కలర్ తీసుకురావటం తర్వాత జరిగిన టెక్నాలజీలో జరిగిన విషయం. ఈ కెమికల్స్ అవి రావటం వల్ల ఆ బంగారానికి కంప్లీట్ ప్యూరిటీ, న్యాచురల్ కలర్ తీసుకొచ్చే ఆ టెక్నాలజీ అనేది తర్వాత వచ్చింది. ఎలా అయితే మనకి ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి ఎలా రిపీట్ అవుతూ ఉంటాయి అనడానికి ఈ పాలిష్ ఒక నిదర్శనం. సో కొంతకాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు, అంటే గత 10 సంవత్సరాలుగా అయితే ఈ ట్రెండ్ కొంచెం ఆ ఓల్డెన్ స్టైల్ ఆర్నమెంట్స్, ఫినిషు, ఆ క్వాలిటీ ధరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు మగవాళ్ళు. సో ఆ సందర్భంగా అలాంటి ఒక చక్కటి బ్యూటిఫుల్ పాలిష్లో, అంటే ఇదే ఐటమ్ మనం ఎల్లో పాలిష్లో చేయకూడదా అంటే చక్కగా చేయొచ్చు అండి. ఎందుకు చేయకూడదు? ఫస్ట్ మనం చేసేదే ఎల్లో పాలిష్, ఆ తర్వాతే యాంటిక్ అనేది దాని మీద ఎక్స్ట్రా ఎలివేషన్ కింద ఇస్తూ ఉంటాం తప్ప అదే ఆర్నమెంట్లో గోల్డ్లోనో మిక్స్ అయిపోయి వచ్చే కలర్ ఏం కాదండి. అలా ఎప్పుడూ జరగదు. ఎల్లో గోల్డ్ కలర్ అనేది ఎప్పుడూ న్యాచురల్ ఎల్లో పాలిషే. ఆ తర్వాత మనకు కావాల్సిన పాలిష్ని వైట్ రోడియం అని, యాంటిక్ అని, గేరు అని, డిఫరెంట్ రెడ్డిష్ కాపర్ ఫినిష్ అని, ఇవన్నీ మనం డిఫరెంట్ షేడ్స్ అనేవి ఆర్నమెంట్ మీద ఆ ఆర్నమెంట్కి సూట్ అయ్యేలాగా ఇస్తూ ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ప్రతి ఐటమ్ని మనం యాంటిక్లో కావాలనుకోవటం తప్పు, కరెక్ట్ కాదు. అలాగే ప్రతి ఐటమ్ ఎల్లో పాలిష్లో చూడాలనుకోవటం కూడా సరైన ఆర్నమెంట్ సెలెక్షన్ కిందకి రాదండి. ప్రతి ఐటమ్కి ఒక డిఫరెంట్ పాలిష్ ఉంటుంది, ప్రతి ఫినిష్కి. ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీ అనుకోండి, కంపల్సరిగా కొంచెం యాంటిక్ స్టైల్ అనేది బ్యూటిఫుల్గా దాని మీద మీకు ఎలివేషన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఈ లక్ష్మీదేవి సంబంధించిన అమ్మవారి రూపాన్ని ఇక్కడ లాకెట్ కింద తీసుకున్నా. ఇది ట్రెడిషనల్ నక్షీలో చేయబడ్డ ఒక లక్ష్మీదేవి అమ్మవారి రూపుతో కూడిన ఒక లాకెట్. ఇదే లాకెట్ నేను కంప్లీట్గా ఎల్లో పాలిష్లో పెట్టాను అనుకోండి, మీకు ఇప్పుడు కనపడుతున్నంత క్లారిటీగా ఉండదు. ఉండేది అదే, నేను పాలిష్ చేసినా చేయకపోయినా ఉన్న రూపం, ఉన్న డై అదే. ఎక్స్ట్రా ఈ యాంటిక్ పాలిష్ అనేది ఇవ్వటం వల్ల ఆ ఉన్న రూపమే, ఆ కళ్ళు, ముక్కు, నోరు, అమ్మవారి అవయవాలు, చేతులు, కాళ్ళు, ఆ శారీ, ఇవన్నీ కూడాను మనకి క్లియర్గా కనపడతాయి. ఇప్పుడు సపోజ్ ఇదో ఎల్లో పాలిష్లో వదిలేశారనుకోండి, కొంచెం పర్టికులర్గా చూస్తే తప్ప లక్ష్మీదేవి అమ్మవారు ఇలా ఉన్నారు, అమ్మవారి దగ్గర ఏనుగులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి అని మనకి క్లియర్గా తెలియదు. అలా యాంటిక్ చేసామనుకోండి, కొంచెం దూరం నుంచి కూడా ఈజీగా మీరు గుర్తుపట్టగలుగుతారు. ఇది పర్టికులర్గా ఈ ఐటమ్కే సూట్ అవుతుందండి ఈ సూత్రం. ఇది ప్రతి జ్యువెలరీలో నేను అప్లై చేయలేను. మనం అప్లై చేస్తే అది తప్పు అవ్వచ్చు మళ్ళీ. సో ఆ రకంగా ఈ ఐటమ్కి సూట్ అయ్యే పాలిష్ ఈ ఐటమ్ మీద చేయటం జరిగింది. పాలిష్ గురించి కొంచెం అవగాహన ఇవ్వడం కోసం నేను ఈ విషయం చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు ఈ ఆర్నమెంట్ కిందకు వచ్చేస్తే, మనం చక్కగా ఈ ఆర్నమెంట్లో మంచి వెడ్డింగ్ గ్రాండ్ సెట్ అండి. చక్కటి ఒక 3 ఇంచుల లాకెట్, కింద ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం ఎమరల్డ్స్ విత్ పర్ల్స్ తోటి డాంగ్లింగ్స్ ఇస్తాం. అలాగే కింద మీరు గమనిస్తే ఎక్కడ పెద్ద స్టోన్ ఐటమ్ డామినేటెడ్ కాదండి, నక్షీ బేస్డ్, కాసు బేస్డ్ ఐటమ్ ఇది. అలాగే హంసల కింద చక్కటి కాసులు ఇవ్వటం, అలాగే చక్కగా ఇక్కడ పైన మధ్యలో కూడా ఫ్లవర్స్, చిన్న ఒక్క రూబీ మధ్యలో
బెల్ట్లో ఎక్కడ స్టోన్స్ ఉండవండి. కేవలం ఒక ఓ 2-3 చిన్నవి కూడా పోటాలు కానీ స్టోన్స్ కానీ వాడుకోవచ్చు. స్టోనే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనుకోండి, చాలా చిన్నది కాబట్టి. సో కింద మాత్రం కొంచెం అమ్మవారి రూపు కింద, ఈ అమ్మవారి మూర్తి కింద ఈ లాకెట్ ఎలివేషన్ కోసం కొంచెం స్టోన్ వర్క్, రూబీ వర్క్, కెంపులతోటి కింద ఫ్లవర్స్ లాగా వర్క్ చేయడం జరిగింది. దాని కింద ఎమరల్డ్స్, పర్ల్స్ ఇవ్వడంతో ఈ లాకెట్కి చక్కటి ఎలివేషన్ అండి. ఇది ఇవ్వడంతో కింద వర్క్ లాకెట్కి ఆ గ్రాండ్నెస్ అనేది, ఆ బ్రాడ్నెస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ విధంగా ఒక చక్కటి లక్ష్మీ రూపుతోటి అమ్మవారు ఇక్కడ హంసలతో కూడుకున్న రూపం అండి. బ్యూటిఫుల్ ఫినిష్ అనమాట. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, ఎంత ఎంబోజింగ్. అది డై అయినప్పటికీ నక్షి చేయడంతో అమ్మవారి ఫేస్లో చక్కటి ఆ చిరునవ్వు కానివ్వండి, ఆ మందహాసం కానివ్వండి, మీరు ఈజీగా గమనించవచ్చు అనమాట. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు అర్థమైపోతుంది. అలాగే చక్కగా పైన 2 హంసలతోటి ఈరోజు వెయిట్ చెప్పాల్సి వస్తేనండి, ఇప్పటివరకు ఈ హారం నేను 85 గ్రాములు, 85 గ్రాముల నుంచి 90 గ్రాములు బ్యాక్ చైన్తో చేయడం జరిగింది. ఈరోజు ఈ హారం లెంగ్త్ కొంచెం అడ్జస్ట్ చేసామండి. ఎందుకంటే నేను ఎక్కువగా ఇది డిజైన్ మార్పు తీసుకొచ్చాను అంటే ఈ గ్రాండ్నెస్ పోతుంది. నేను ఏదో నార్మల్ ఐటమ్ చేసిన వెడ్డింగ్ సెట్ అని చెప్పడానికి కుదరదు. సో ఎక్స్ట్రా నేను ఎక్కడ ఆ ఎలివేషన్ని ఎక్కడ వెయిట్ కోసం తగ్గించే ప్రయత్నం చేయలేదండి, చేయకూడదు కూడా. అలా చేయాలి అనుకుంటే ఆ బడ్జెట్లో ఆర్నమెంట్ తయారు చేస్తామే తప్ప ఈ ఆర్నమెంట్ని ఆ బడ్జెట్లో తీసుకురావటం, ఆ ఆర్నమెంట్ని ఈ బడ్జెట్లో పెట్టాలనుకోవటం, దానివల్ల డిజైన్ అనేది మనం బేస్ మిస్ అవుతామండి. యాక్చువల్గా మన ఆ పర్పస్ మిస్ అవుతుంది. ఆర్నమెంట్ క్రియేట్ చేసిన ఆ పర్పస్ అనేది మిస్ అయిపోద్ది. సో ఆ విధంగా ఇక్కడ నేను ఈరోజు మీకు చూపించాలంటే ఒక 75 గ్రామ్స్లో ఈ హారం డిజైన్ చేయటం జరిగిందండి. ఇది కూడా ఆల్మోస్ట్ మీకు 20 ఇంచులు. 20 ఇంచులు అంటే హారమే కదండి, తక్కువేం కాదు. యావరేజ్ హైట్ ఉన్న అందరికీ కంప్లీట్గా హారం అయిపోతుంది. కొంచెం హైట్ ఉన్నారనుకోండి, కొంచెం పైకి రావచ్చు. మినీ హారం అని చెప్పలేమండి, హారం అనే చెప్పాలి. ఎందుకంటే 18 ఇంచెస్ లోపు ఉన్నదే మినీ హారం. 18 దాటిందంటే దాని హారం అనే అంటాం. నేను జనరల్గా 22 ఇంచెస్ వరకు కూడా చేస్తుంటాను హారాలు. 24 కూడా చేస్తాం. ఆ హైట్ను బట్టి, ఆ డిజైన్ని బట్టి, ఆ ధరించే ఆ శ్రీమూర్తి పర్సనాలిటీని బట్టి ఆర్నమెంట్ లెంగ్త్లు అనేవి తీసుకుంటూ ఉంటాం. మా దగ్గరికి వస్తారు కదండి, మనం ఏదో ఇది రెడీమేడ్ కాదు కదా. చక్కగా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ హైటు, వాళ్ళు వేసుకుని చక్కగా టేప్ తోటి కొలిచి ఒక ఆర్నమెంట్ ట్రై చేసి ఆ లెంగ్త్ ఎంత సరిపోతుంది, నెక్ ఎంత బ్రాడ్నెస్ ఉంది, మొత్తం చూసి దాన్ని బట్టి మనం ఆర్నమెంట్ మెజర్మెంట్స్ రాసుకుంటామండి. దాన్ని బట్టి తయారు చేయడం జరుగుతుంది. అందుకనే మా ఆర్నమెంట్స్ మీరు ధరించినప్పుడు మీకు క్లియర్గా అదేదో ఎక్కడో ఎవరో తయారు చేసింది, మీరు ఎక్కడో షాప్లో ఎవరో టేస్ట్ని చూసుకున్నది అలా తీసుకొచ్చి వేసుకున్నట్టు, పక్క వాళ్ళది వేసుకున్నట్టు ఉండదండి. ఆ ఆర్నమెంట్ మీకోసమే డిజైన్ చేసినట్టు, మీకోసమే అది క్రియేట్ చేసినట్టే ఉంటుంది. అది మీ టేస్ట్ అనండి, మేము ఇచ్చే ఫీడ్బ్యాక్ అనివ్వండి. సో ఆ విధంగా ఆ కేర్ ఎప్పుడూ తీసుకుంటామండి. ఈరోజు నేను ఇది బ్యాక్ చైన్ లేకుండా ఒక 75 గ్రామ్స్లో చక్కటి హారం తయారు చేయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. వేసుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుందంటే దీని లుక్ అంతా ఈ కింద అమ్మవారి ఆ మూర్తి, ఈ డై ఒక పర్ఫెక్ట్ డై అండి. దాని మీద మనం నక్షి చేయిస్తాం కాబట్టి క్లియర్గా ఉంటుందన్నమాట. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, మన వాళ్ళతోటి వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.